जाता मैडम है, तबरेज भाई है, रामकृष्ण साहब है, मैं हूँ और हमारे राजू दास साहब। यहाँ पर आपको सपोर्ट करने के लिए एक टीम होता है। तो यहाँ पर करना क्या है, बता दिए बिजनेस क्या है, वो बिजनेस में क्या है, ये बिजनेस में क्या है, करना क्या है वो तो आज हमारा दिन की शुरुआत कैसा होती, सवेरे उठते कि सभी लोग मुंह धोते, स्नान करते, लेडीज लोग किचन में जाते और जो भी जेंट्स है नाश्ता जो बनता टिफिन लेके नौकरी को निकला और फिर बाद में रात को आते। तो ये हर आदमी करता, हर परिवार करता, हर लेडीज करते। तो जब करते समय हम कुछ प्रोडक्ट को यूज करते है ना, सवेरे उठते कि आपको क्या जरूरत पड़ती है, ब्रश, पेस्ट, साबुन, घर की सफाई के लिए पाउडर लिक्विड, बर्तन साफ करने के लिक्विड। सो ऐसे जो रोजमर्रा के प्रोडक्ट्स है ये हम है खरीदना है, हर महीना हम खरीदते रहते। तो वो खरीदने से आपको कुछ फायदा हो रहा है क्या, बोलो। नहीं हो रहा, बाहर लेने से कुछ फायदा भी नहीं है और सामान तो आ रहा ना, हेल्थ भी खराब हो जाता है। सामान आ रहा ना, आ रहा, लेकिन फायदा दिख रहा नहीं। क्या आपको पता है कि वो कितने में तैयार हो रहा और आपको कितने में आ रहा, नहीं मालूम। हमारे को उस पर चिट्ठी पे लिखा हुआ है एमआरपी रेट, वो लेके आ रहे। यहाँ पर मार्केट में जो आपके हाथ में आ रहा वो आप 60 से 70% ज्यादा पैसे देके ले रहे, और तुम्हारे को यहाँ पर मार्केट में ऐसे भी लोग हैं आपको 40 रुपए का चीज 40 रुपए में देने के लिए तैयार है। वही जो साबुन आपको 40 रुपए का चीज 100 रुपए में मिल रहा, या दूसरा कंपनी है 40 रुपए में दे रहा, ये आपको पता है क्या, नहीं पता है। तो वही बताने के लिए आज हम वेस्टेज के द्वारा तुम्हारे पास आए, क्योंकि जो ट्रेडिशनल मार्केट में आप जो सामान खरीद रहे वो फैक्ट्री में जो बनता 30 रुपए 40 रुपए में बनता, हमारे हाथ को आए तक 100 रुपए में हो रहा। कैसे हो रहा, ఎలా అవుతుందంటే ఫ్యాక్టరీలో అది 40 రూపాయలు తయారవుతుంది, ఆ తయారైన వస్తువు ఏజెంట్ దగ్గర ఉంటుంది, ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి రిటైల్ షాప్. సో ఇక్కడ నలుగురు వ్యక్తులు కలుస్తున్నారు, ఆ నలుగురు వ్యక్తులు పనిచేస్తున్నారు, వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆదాయం ఉంటేనే వాళ్ళు చేస్తారు, ఆదాయం లేకుంటే ఎవరు ఫ్రీగా చెయ్యరు. సో అక్కడ 10 రూపాయలు వాళ్ళకి కలిపినా కూడా 40 రూపాయల వస్తువు 40 కలిపినా కూడా 80 రూపాయలు అవుతుంది. కానీ మనకు వచ్చేదంతా 100కి. ఈ మధ్యలో 20 రూపాయలు ఎక్కడ పోయినాయంటే ఈ 20 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ కి పోతుంది. సో ఈ విధంగా మనం 60% మనం ఎక్కువ పే చేస్తున్నాము. అదే మా వెస్టైల్లో తీసుకుంటే మీకు ఈ 60% తిరిగి మీకి వస్తుంది. సో ఇది మంచిదా చెడ్డదా, మంచిది. 60 రూపాయలు మనకు మిగులుతున్నాయంటే మనకు డబ్బులు మిగిలినట్టే కదా. సో ఇక్కడ మనము యాజ్ ఏ కస్టమర్ గా మొదటిగా మనం కస్టమర్ గా జాయిన్ అయితే మనకు 60% రిటర్న్ వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే ఫస్ట్ మనం కొంటే డిస్కౌంట్ వస్తుంది, 10 నుంచి 20% డిస్కౌంట్, దాని తర్వాత 5 నుంచి 16% క్యాష్ బ్యాక్, దాని తర్వాత 10% ప్రోడక్ట్ ఫ్రీ, దాని తర్వాత 4 నెలలు కొన్న తర్వాత 1 నెల సరుకులు ఫ్రీ. ఇంకా ఇక్కడ ప్రోడక్ట్ గ్యారంటీ ఉంటుంది, మీకు నచ్చకపోతే మీరు తిరిగి ఇవ్వచ్చు, రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. బయట మీరు ఎక్కడైనా కొంటే ఈ 4 ఆదాయాలు వస్తాయా, మీకు వస్తుంది ఒకటే, జస్ట్ ఒక డిస్కౌంట్ మాత్రమే, 5 నుంచి 10% డిస్కౌంట్ మాత్రమే. కానీ ఇక్కడ మీకు 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది, డిస్కౌంట్ తో పాటు క్యాష్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఇప్పుడు డిమార్ట్ వెళ్తారు, మీకు డిస్కౌంట్ ఇస్తారు కానీ ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వరు, క్యారీ బ్యాక్ కూడా ఛార్జ్ చేస్తారు. కానీ మన దగ్గర డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, 4 నెలల తర్వాత కొంటే 5 నెలల 1 నెల సరుకు ఫ్రీ వస్తుంది. సో ఈ విధంగా 45 నుంచి 50% మీకు యాజ్ ఏ కస్టమర్ గా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కెమికల్ ప్రోడక్ట్ ఉండదు. సో ఇన్ని మనకు లబ్ధి పొందిన తర్వాత, మంచి కనిపించిన తర్వాత, మనిషి ఆడినాక మనం ఏం చేస్తాం, నాకు మంచి జరిగింది, వేరే వాళ్ళకు కూడా మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉంటుంది కదా. మనకు మాట్లాడడం ఇష్టమే కదా, మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, మన వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకి మనకి ఏదైనా మంచి చెప్తే మనం ఏం చేస్తాం, నలుగురికి చెప్తాం. మనకి ఏదైనా నష్టం జరిగింది, మనకి ఏదైనా మోసం జరిగితే మనం ఎంతమంది చెప్తాం, 100 మంది చెప్తాం, అవునా కదా. ఇది మానవ నైజం. సో మేమేమంటుంటే మీ మంచి పనే చేయండి, మీకు ఏదైతే మంచిగా అనిపించింది ఈ నలుగురికి చెప్పండి.
ఆ నలుగురికి చెప్తే ఇక్కడ మా కంపెనీ మీకు